సీరియల్ ఆ ఆ అంతమే ఆరంభం. రచయిత్రి వేమూరి శ్రీలత గారు. చదువుతున్నది చాందిని రాజేష్. ఎపిసోడ్ 21. యోగి సైకోనా? జరిగిన కథ. కంచుకచర్ల వెళ్లి అన్నపూర్ణ, సత్యనారాయణ, శ్రీవల్లి అందరినీ ఎంక్వైరీ చేసిన తర్వాత యోగి బిహేవియర్ అనలైజ్ చేశారు ప్రవళిక, మేఘ. యోగి జైల్లో ఇంటెన్షనల్ గా ఫైర్ యాక్సిడెంట్ చేశాడని సీసీ ఫుటేజ్లో తెలిసి తమ స్టైల్లో కొడతారు. చైత్ర డైరీలో మిస్ అయిన పేజీని చదివి షాక్తో బిగుసుకుపోయారు ప్రవళిక, మేఘ. ఇక తర్వాత కథ విందాం. కోర్టు ఆవరణలో పోలీస్ వ్యాన్ దిగుతున్న యోగిని చూశారు సీతారామయ్య, ప్రవళిక, మేఘ. దిగుతున్నాడు అనడం కన్నా దించుతున్నారు అంటే బాగుంటుందేమో. యోగిని చూడగానే సీతారామయ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఏదైనా మిరాకిల్ జరిగిందా అన్నట్లు ఆశగా చూస్తున్నారు. ఆయనను చూస్తుంటే ప్రవళికకు తనేదో తప్పు చేసినంత బాధగా ఉంది. పోలీసులు నడిపిస్తుంటే అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్న యోగిని బాధగా అలా చూస్తూ ఉండిపోయారు. అప్పుడే పక్కన కారులో నుండి అన్నపూర్ణ, సత్యనారాయణ, శిరీష్ దిగారు. అన్నపూర్ణ యోగిని చూస్తూనే పరుగున వచ్చి హత్తుకోపోయింది. పక్కనే ఉన్న పోలీసులు 2 చేతులతో అడ్డం పడగానే తుఫానులో ఆకులా అల్లాడిపోయింది అన్నపూర్ణ. సీతారామయ్య అతి కష్టం మీద మీరెందుకు వచ్చారమ్మా అని అన్నారు. సత్యనారాయణ చెబితే వింటేనా, యోగిని చూడాలని గోలపెట్టి మరీ వచ్చింది అన్నారు. సీతారామయ్య మరి పెంచిన ప్రేమ కదా అని కళ్ళు తుడుచుకున్నారు. అన్నపూర్ణ చేతులు జోడించి మమ్మల్ని క్షమించండి, మీ చైత్ర మీకు కాకుండా పోవడానికి మేమేమైనా కారణమైతే అంది. సీతారామయ్య అయ్యో అవేం మాటలమ్మా, మనకు ఏ గ్రహచారం పట్టిందో పచ్చని కుటుంబం ఇలా అయిపోయింది అన్నారు. శిరీష్ సైవి ఏది అని అడిగాడు. సీతారామయ్య మళ్ళీ యోగిని చూస్తే డిస్టర్బ్ అవుతుందని పక్కింట్లో పిల్లల దగ్గర వదిలి వచ్చాను అన్నారు. అందరూ యోగి వంకే చూస్తున్నారు. కానీ అతను మాత్రం ఎవరినీ కన్నెత్తి కూడా చూడకుండా పోలీసుల వెనకే మెల్లిగా వెళ్ళిపోయాడు. అందరూ కోర్టు లోపల ప్రవేశించి పబ్లిక్ గ్యాలరీలో కూర్చున్నారు. కోర్టు సెషన్ స్టార్ట్ అయింది. మిలాడ్, సూర్యదేవర యోగేంద్ర అలియాస్ యోగి అనబడే ఇతను తన భార్య సూర్యదేవర చైత్రను ఉద్దేశపూర్వకంగా హత్య చేశానని తనంతట తానుగా ఒప్పుకున్నందున, అయినను చైత్ర డెడ్ బాడీ ఆచూకీ ఇంకనూ లభించనందున సెక్షన్ 300, 302 దాడి, హత్య కేసులో కేసు పూర్వాపరాలు విచారించి ఇతనికి తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను అని వినయంగా జడ్జెదురుగా నిలబడి తన వాదన వినిపించాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. జడ్జి గారు ప్రవళిక వైపు చూస్తూ ఎనీ క్రాస్ ఎగ్జామిన్ అని ప్రశ్నించారు. ప్రవళిక ఎస్ యువర్ ఆనర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పర్మిషన్ యువర్ ఆనర్. న్యాయస్థానం చరిత్రలోనే వాద ప్రతివాదాలు, సాక్షుల విచారణ లేని అరుదైన కేసిది. సూర్యదేవర యోగేంద్ర అలియాస్ యోగి అనబడే ఇతను తన భార్య చైత్రను హత్య చేశానని ఒప్పుకున్నాడు. నేను సంపాదించిన ఎవిడెన్స్ ఆధారంగా కేస్ మోటివేషన్ అనుమానం, భార్య మీద అనుమానంతో హత్య చేశాడని భావించొచ్చు. మిలాడ్, చిన్నతనం నుండి ఇతనికి ఉన్న అనుమానం జబ్బే ఈరోజు ఓ నిండు ప్రాణం తీయడానికి, ఓ పసి ప్రాణం అనాథవడానికి కారణమైందని చెప్పొచ్చు. మిలాడ్, ఇతని సంబంధీకులు ఇతని గురించి ఇచ్చిన వాంగ్మూలం, ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా హంతకుడు పట్టుబడ్డ స్థలంలో దొరికిన హతురాలి చున్నీ మీద బ్లడ్తో మ్యాచ్ అయిన రిపోర్ట్ ఇది. హతురాలు తను స్వహస్తాలతో చనిపోయిన తన తల్లికి రాసుకున్న లెటర్ ఇది అంటూ ఎవిడెన్స్లు కోర్ట్ అటెండర్ చేతికిచ్చి థ్యాంక్ యూ యువర్ ఆనర్, మిగిలిన ఎవిడెన్స్లు పోలీస్ వారు సబ్మిట్ చేస్తారు అని చెప్పి తన ప్లేస్లో కూర్చుంది. వాట్ అబౌట్ యువర్ ఎవిడెన్సెస్ మిస్టర్ ఎస్ఐ రాజేష్ అని అడిగారు జడ్జి. ఎస్ యువర్ ఆనర్ అంటూ రాజేష్ లేచి ఎవిడెన్స్లు అటెండర్ చేతికి అందించి, ముద్దాయి హతురాలి డెడ్ బాడీని పడవేశానని చెబుతున్న నేషనల్ హైవే నెంబర్ 65 హైదరాబాద్ నుండి విజయవాడ వైపు 40 నెంబర్ కిలోమీటర్ రాయి వద్ద ఎటువంటి ఎవిడెన్సెస్ దొరకలేదు. మరియు హతురాలి డెడ్ బాడీ కూడా ఇంతవరకు గ్యాదర్ చేయబడలేదు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా హంతకుడు పట్టుబడ్డ స్థలంలో దొరికిన హతురాలి చున్నీ మీద బ్లడ్, హతురాలి బ్లడ్తో మ్యాచ్ అయిన రిపోర్ట్
మరియు హత్య జరిగిన రాత్రి 11 గంటలకు మరియు 1 గంటకు హయత్ నగర్ శివారులో AP13AF 8399 నెంబర్ గల ముద్దాయి కార్ సీసీటీవీ ఫుటేజ్ ఇంకా ముద్దాయి ప్రిజన్లో ఫైర్ యాక్సిడెంట్ అటెంప్ట్ చేసిన సీసీటీవీ ఫుటేజ్, ముద్దాయి తన మనస్తత్వాన్ని ప్రతిబింబించే విధంగా సెల్ గోడలపై రాసిన కవిత ఫోటో, ఇవే యువర్ ఆనర్ పోలీస్ శాఖ వద్ద ఉన్న ఎవిడెన్సెస్ అంటూ తన స్థానంలో కూర్చున్నాడు రాజేష్. ఎనీ ఎగ్జామిన్ అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వంక ప్రవళిక వంక చూస్తూ ప్రశ్నించారు జడ్జి. ఎస్ యువర్ ఆనర్ అంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేచి, మిలార్డ్, కేవలం ఆధారం లేని చిన్న అనుమానంతో ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నదే కాకుండా కారణం లేకుండా జైలులో మరికొంతమంది మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధపడటంలోనే ముద్దాయి యొక్క మానసిక పరిస్థితి అర్థమవుతుంది. ఇటువంటి సైకోలు సంఘ విద్రోహుల కన్నా భయంకరమైన వారు. ఏ సమయంలో ఎవరికి హాని కలిగిస్తారో చెప్పలేము. కనుక ఇలాంటి వారు జీవించడానికి అనర్హులుగా భావించి ఇతనికి కఠిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ యువర్ ఆనర్ అంటూ కూర్చున్నారు పీపీ. నౌ ది కోర్ట్ ఈజ్ అడ్జర్న్. కోర్టు ఇంతటితో ముగిసింది. లంచ్ అవర్ తర్వాత తీర్పు వెలువరించబడుతుంది అని లేచారు జడ్జి. తీర్పు కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఒకసారి హాల్ అంతా పరికించి యోగి వంక చూసి తల పంకించి తీర్పు చదవడం మొదలుపెట్టారు జడ్జి. కేసు పూర్వాపరాలు విచారించిన మీదట సూర్యదేవర యోగేంద్ర అలియాస్ యోగి అనబడే ఇతను అనుమానంతో తన భార్యను హత్య చేశాడని నిరూపణ అయినందున డిఫెన్స్ లాయర్ అందించిన ఆధారాల ప్రకారం యోగి చిన్నప్పటి నుండి అని ఇంకా చెప్తూ ఉండగా ఒక్కసారి కోర్ట్ హాల్ మొత్తం హాహాకారాలు వినపడటంతో అలవాటుగా ఆర్డర్ ఆర్డర్ అంటూ తలెత్తారు జడ్జ్. ఎదురుగా కనిపించిన దృశ్యం ఆయనను నిశ్చేష్టుణ్ణి చేసింది. యోగి తన పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డ్ గన్ లాక్కుని పెద్దగా అరుస్తూ హాల్లో అందరికీ ఎయిమ్ చేశాడు. ఎస్ఐ రాజేష్ రివాల్వర్తో బెదిరించి, యోగి కామ్ డౌన్, ప్లీజ్ గన్ కింద పారేయ్, లేకపోతే షూట్ చేసేస్తాను అన్నాడు. ఇంతలో కోర్టు గేట్ దగ్గర నుంచున్న ఇంకో సెక్యూరిటీ గార్డ్ మెల్లగా యోగి వెనకాల చేరి తన చేతిలో గన్తో యోగి తలపై గట్టిగా మోదాడు. అమ్మా అంటూ గన్ వదిలి కింద కూలబడ్డాడు యోగి. యోగి అని ఆర్తనాదం చేస్తూ పరిగెత్తుకుంటూ రాబోతున్న అన్నపూర్ణను అత్తయ్య అంటూ శిరీష్ గట్టిగా పట్టుకుని ఆపేశాడు. ఆవిడ బిగ్గరగా రోదిస్తూ అక్కడే కూలబడింది. ఇంతలో పరిస్థితి అదుపులోకి తెచ్చిన రాజేష్ యోగిని 2 కానిస్టేబుళ్ల సహాయంతో బోనులో నిలబెట్టాడు. దక్షయజ్ఞం ధ్వంసం చేసిన వీరభద్రుడిలా ఉగ్రంగా నిలబడి ఉన్నాడు యోగి. తలెత్తి సూటిగా అతని వంక ఒకసారి చూసి తను చదవబోయిన తీర్పు కొట్టివేసి మళ్లీ తీర్పు రాసి చదవడం మొదలుపెట్టారు జడ్జి. కేసు పూర్వపరాలు విచారించిన మీదట సూర్యదేవర యోగేంద్ర అలియాస్ యోగి అనబడే ఇతను అనుమానంతో తన భార్యను హత్య చేశాడని నిరూపణ అయినందున డిఫెన్స్ లాయర్ అందించిన ఆధారాల ప్రకారం యోగి చిన్నప్పటి నుండి కూడా విపరీత మనస్తత్వం కలవాడని కోర్టు నమ్ముతుంది. జైల్లో తను చేయబోయిన ఫైర్ యాక్సిడెంట్, ఇప్పుడు కోర్టులో తను చేయబోయిన మారణకాండ తన క్రిమినల్ మనస్తత్వాన్ని బయటపెడుతుంది. ఇలాంటి సైకోలు పీపీ గారు చెప్పినట్లు సంఘ విద్రోహుల కన్నా ప్రమాదకరమైన వారిని కోర్టు పరిగణిస్తుంది. ఇలాంటి వారు సమాజంలో తిరగడానికి అనర్హులని ఈ కోర్టు తీవ్రంగా నమ్ముతుంది. కనుక ఇతనికి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం మరణశిక్ష విధించడమైనది. ఇతనిని చనిపోయే వరకు ఉరి తీయాలని కోర్టు ఆదేశిస్తుంది అని జడ్జ్ తాను మరణ శాసనం రాసిన పెన్నును పాలీ టేబుల్కు డొక్కిపెట్టి విరిచేసి, నౌ ది కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్, కోర్టు ఇంతటితో ముగిసింది అని లేచారు జడ్జ్. విధి మీద నమ్మకం ఉన్న మహావృక్షం పెను తుఫానుకు అల్లాడుతూ కూడా ఎలా నిలబడి ఉంటుందో అలా మేరు నగధీరుడిలా నిలబడ్డాడు యోగి. నడవడానికి శక్తి లేనట్లు నిస్సత్తువుగా యోగి సంబంధీకులందరూ బయటకు వచ్చారు. అమ్మా, పై కోర్టుకు అప్పీలు చేసుకోవచ్చు కదా అని అడిగాడు సత్యనారాయణ. అన్నపూర్ణ సీతారామయ్య కళ్ళల్లో కూడా అదే ఆశ. శిరీష్ ఏమీ మాట్లాడకుండా పక్కనే నుంచున్నాడు. లేదండి, యోగి అంగీకారం లేకుండా మనమేం చెయ్యలేం.
తను ఇక్కడే నన్ను వాదించనవసరం లేదు అన్నట్లు ప్రవర్తించాడు. ఏదైనా వాదించే స్కోప్ ఉంటే నేనే ఇక్కడ వాదించేదానిని అంది ప్రవళిక. ఆ లెటర్ చైత్ర ఎప్పుడు రాసుంటుందో, అయినా అది చైత్ర రైటింగేనా అని అనుమానంగా అన్నాడు శిరీష్. అవును శిరీష్ గారు, నేను ఈ లెటర్ని డైరీలో రైటింగ్ ఎనలిస్ట్తో ఎనలైజ్ చేయించిన తర్వాతే కోర్టుకి సబ్మిట్ చేశాను అంది ప్రవళిక. నెల క్రితం ఇంటికి వచ్చినప్పుడు డల్గా ఉంది అనుకున్నాను కదా, అప్పుడే డైరీలో పెట్టుంటుంది అన్నారు సీతారామయ్య గారు. అమ్మా, ఇప్పుడు ఏం జరుగుతుంది? యోగిని ఎప్పుడు ఉర్రి అని మాట పూర్తి చేయలేక ఆగిపోయింది అన్నపూర్ణ. యోగి నిజంగానే అనుమానం మనిషా? సాధారణంగా ఉండే యోగి సైకోలా ఎందుకు మారిపోయాడు? యోగికి ఉరిశిక్ష అమలవుతుందా, లేక ఏదైనా మిరాకిల్ జరుగుతుందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి ఆ అంతమే ఆరంభం మీ తపస్వి మనోహరం ఆడియో స్టోరీస్లో.